హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇగో చూడండి, నేనైతే ఇప్పటివరకు ఆవకాయ పచ్చడి అయితే కలిపానండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా పెడతాను, ఎలా కలపాలి ఏంటి అన్నది ప్రాసెస్ మీకు పెడతానండి. దానికంటే ముందు ఏంటంటే, ఇప్పుడు టైం చూస్తే 8 అయింది. ఇప్పటి వరకు పచ్చడి అడావిడ ఎంత సరిపోయిందండి. కర్రీ అయితే ఏమి చేయలేదండి. మరి సాయంత్రం 8 అయిపోయింది కదా, ఇంక భోజనాలు టైం అండి. కర్రీ ఏమి వండటానికి ఏమీ లేవనేసి ఇంకా పచ్చడి పెట్టిన అందులోనే కొంచెం గుప్పుడు ఎల్లుల్లిపాయలు తీసానండి. అలాగా 4 పచ్చిమిరపకాయలు కూడా తీసాము. ఒక పావు కిలో కాడికి ఉల్లిపాయలు కూడా తీసాము. ఒక చిన్న చిన్న 3 టమాటాలు తీసానండి. ఇవన్నీ కలిపి ఒక కూర వండుదామని నేను ఫిక్స్ అయ్యానండి. చూడండి, ఇప్పుడు ఎల్లుల్లి కూర ఎలాగ వండాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చకచకమంటే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసేస్తాను. సరేనండి, అలా లైన్లో ఉండి అలా చూస్తూనే ఉండండి, నేను అన్నీ కట్ చేసేస్తాను. చూడండి, ఇదిగో మూగుడి అయితే పొయ్యి మీద పెట్టేసాను. స్టవ్ అయితే అంటించాను. దీంట్లో తగినంత ఆయిల్ పోస్తాము. ఇది కాలింది లేదో కూడా చూద్దాము. ఇంకా కాలలేదు. కాలిన తర్వాత ఇదిగో చూడండి, ఆయిల్ అయితే తగినంత ఆయిల్ పోసేస్తున్నాను. ఇదిగో చూడండి, ఆవాలు వేసేస్తాను. అలాగే ఇదిగో జీలకర్ర గింజలు కూడా వేస్తున్నాను కొద్దిగా. అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా, చక్కగా ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు మాడకోకుండా మంచిగా అన్నీ ఒకేసారి డ్రై అవుతాయి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుందామండి. తగినంత ఉప్పు వేస్తున్నానండి. అలాగే రెండు టిప్పులు తిప్పిన తర్వాత మళ్ళీ మనం పసుపు కూడా చిటికెడు వేద్దాం. ఇవి కొంచెం కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేద్దాం. ఇదిగోండి, కరివేపాకు రెబ్బ 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసేస్తున్నాను ఇందులో. వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం సేపు తిప్పుకొని ఇదిగో చూడండి, కొంచెం కలర్ మారుతున్నాయి. ఇంకొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు టమాటా వేద్దాము. అందాక మూతేసి కొంచెంసేపు వేగనిద్దాం. ఇదిగో చూడండి, ఇవి కొద్దిగా బాగా వేగినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి కూడా కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత ఇదిగో కట్ చేసి పెట్టుకున్నానండి వెల్లుల్లిపాయలు. చక్కగా ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని చూడండి, ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. వీటిని కూడా వేద్దాం కాసేపు. చూడండి, టమాటా ముక్కలు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇదిగో కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి పచ్చి వెల్లుల్లిపాయలు అండి. చక్కగా కట్ చేశాను చిన్న చిన్నగాను. చక్కగా ఇవి వేగిపోయిన తర్వాత మనం కొద్దిగా వీటిని ఒక 5 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత కారం వేద్దాము. కొంచెంసేపు ఇలా వేగనిద్దాం, ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. చక్కగా వేగిపోయినాయండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, వెల్లుల్లి ఇవన్నీ మంచిగా వేగినాయి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇదిగో నేను ఇందులో అయితే 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇదిగో చూడండి, చక్కగా ఇలా కలిపి కాసేపు మళ్ళా ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. ఒక 2 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత అప్పుడు తీద్దామండి. అప్పుడు వాటర్ పోద్దామా? సరేనా? అలా వేగుతూ ఉంటుంది, మనం చూస్తూనే ఉందాం. చక్కగా డ్రై అయిపోయినాయండి అన్నీ. ఇదిగో తగినంత వాటర్ పోసేస్తున్నాను నేను. చూడండి, చక్కగా వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి మసాలా వేసి మళ్ళా ఒక 5 మినిట్స్ వేగనిచ్చి స్టవ్ కట్టేద్దాము. ఒక్క 5 మినిట్స్ ఉడకనిద్దాము దీన్ని. చూడండి, చక్కగా గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంది కూర. హాయ్, మంచి గుమ్మగుమ్మలాడే వెల్లుల్లి కూర రెడీ అయిపోయిందండి. చక్కగా నేనైతే స్టవ్ మరి కట్టేస్తున్నాను. ఓకే, బాయ్. మరి
కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా బాగుంది కదా, రెడీ అయిపోయింది. ఓకే బాయ్. మరి మీకు వీడియో నచ్చిన లైక్ అండ్ షేర్ బాయ్. దుర్గవాణి, గుడ్ ఈవినింగ్.